నీట్ పేపర్ లీకేజ్ కి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అని చెప్పేసి సిజేపీ డిమాండ్ చేస్తోంది. ప్రతిపక్షాలు కూడా ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కానీ తగ్గేదేలే అన్నట్లుగా మోదీ వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే మోదీ ఎక్కడా తగ్గరు, మా మోదీ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులు పదే పదే చెప్తూ ఉంటారు. సార్, తగ్గేదేలే అనే ఇమేజ్ కోసమే మోదీ ధర్మేంద్ర ప్రధాన్ని తప్పించడం లేదా? ఈ 12 ఏళ్ల కాలంలో ఎప్పుడు మోదీ తగ్గలేదా? అంటే మోడీ తగ్గడా అనేది ఇది కాంప్లెక్స్ క్వశ్చన్. మన జనరల్ గా నరేంద్ర మోడీ అంటే వెరీ స్ట్రాంగ్ మ్యాన్. తన ప్రత్యర్థ డిమాండ్లకు అంగీకరించడు, ఎవరు డిమాండ్ చేసినా తాను పట్టించుకోవడం అనుకుంటారు. కానీ మోడీ ఎంత స్ట్రాంగ్ మ్యాన్ ఇమేజ్ కాన్షియస్ ఉన్నవాడో అలాగే తన ఎలక్టోరల్ స్ట్రెంగ్త్ ను పోగొట్టుకోవద్దన్న కాన్షియస్నెస్ కూడా ఉన్నవారు. అందుకే మీకు ఈ 12 years హిస్టరీ చూస్తే సాధారణంగా మోడీ తగ్గడు. ఎందుకంటే ఆయన స్ట్రాంగ్ మ్యాన్ ఇమేజ్ ప్రొజెక్ట్ కావాలి కనుక తాను ఎవరి ఒత్తిళ్లకు తల వంచడు, తన నిర్ణయం తానే తీసుకుంటాడు, భయపడడు, బెదరడు, చెదరడు. ఇలాంటి స్ట్రాంగ్ మ్యాన్ ఇమేజ్ కొరకు సాధారణంగా ఇలాంటి డిమాండ్లు వస్తే పట్టించుకోరు. కానీ రెండవ అంశం ఏంటి, ఎప్పుడైతే తన కోర్ కాన్స్టిట్యుయెన్సీ తాను ప్రధానమంత్రిగా కావటానికి బీజేపీని అధికారంలో నిలబెట్టిన అంశాలు నిలబెట్టడానికి ఉపయోగపడ్డటువంటి వర్గాలు తనకు దూరం అవుతాయి, తనకు రాజకీయంగా నష్టం అవుతుంది అనుకున్నప్పుడు స్ట్రాటజిక్ రిట్రీట్ కూడా చేస్తారు. అంటే వ్యూహాత్మకంగా వెనకడుగు కూడా వేస్తారు. అది ఆ వెనకడుగు వేసేటప్పుడు తన స్ట్రాంగ్ మ్యాన్ ఇమేజ్ దెబ్బతినకుండా వెనకడుగు వేస్తాడు. అంటే మోడీ స్పందనలో 3 రకాలు. 1 వినడు, 2 ఇక తప్పనిసరి నష్టమవుతున్నప్పుడు వింటాడు, కానీ ఆ వినడం కూడా తన టైమింగ్, తన చాయిస్ ప్రకారం చేస్తాడు తప్ప ఎదుటివారు అడిగారని చేయకుండా జాగ్రత్త పడతాడు. సో ఇది తగ్గేదే లేదనే మోడీ ఇమేజ్ లో ఒక 3 డైమెన్షన్స్. దీనికి ఉదాహరణలో మీరు అన్నట్లు మొదటి దానికి తగ్గేదే లేదు. సో ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ కావాలి అని ఎంతమంది అడుగుతున్నారు, కానీ ఎక్కడ కదిలేదు నిధులేదు. మీకు అమిత్ షా రిజిగ్నేషన్ చేయాలని పార్లమెంట్ లో పెద్ద డిమాండ్ వచ్చింది, కానీ అమిత్ షా రిజైన్ ఎక్కడ చేస్తారు? అసలు ధర్మేంద్ర ప్రధాన్ పరిస్థితి లేకపోతే మీకు కోవిడ్ అప్పుడు ఇలాంటి డిమాండ్లే వచ్చాయి, హర్షవర్ధన్ రిజైన్ చేయాలని. ఆ ఫేజ్ అయిపోయినాక తర్వాత చర్య తీసుకున్నాడు తప్ప అప్పుడు తీసుకోలేదు. మీకు అజయ్ మిశ్రా తేని అని ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి లఖింపూర్ కేరీ కేసులో 2021లో ఫార్ములాస్ నేపథ్యం ఇయర్ కరెక్ట్ గుర్తులేదు. సో అజయ్ మిశ్రా తేని తన కొడుకు రైతుల మీదకి ఏకంగా వాహనాన్ని పంపిస్తాడు, వెహికల్ పంపి చంపేస్తాడు. వాళ్ళు నిరసన ప్రొటెస్ట్ చేస్తున్న రైతుల మీదకి. అప్పుడు రిజైన్ చేయాలని ఎంత డిమాండ్ వచ్చినా రిజైన్ చేయరు. సో అందువల్ల మొదటి డైమెన్షన్ ఏంటంటే ఎవరు డిమాండ్ చేసినా తాను అకౌంటబుల్ కాను అని. ఇదే కాదు, ఇప్పుడు ట్రంప్ ఇంత మాట్లాడుతున్నా మోడీ రియాక్ట్ అవుతలేడు అంటే ఎక్కడ రియాక్ట్ అవుతున్నాడా? మణిపూర్ విషయంలో చూడండి మీరు, అసలు ప్రైమ్ మినిస్టర్ ఎందుకు పోలేదని ఎన్ని విమర్శలు వచ్చినా పోయాడా? సో అందువల్ల ఆ స్ట్రాంగ్ మ్యాన్ ఇమేజ్ ను ప్రిజర్వ్ చేసుకుంటుంటారు, ప్రొటెక్ట్ చేసుకుంటారు. కానీ అదే సమయంలో తనకు అధికారాన్ని తెచ్చి తనని స్థాయిలో నిలబెట్టిన అంశాలు కానీ కాన్స్టిట్యుయెన్సీస్ ఆఫ్ ఓటర్స్ కానీ దూరం అవుతారనుకున్నప్పుడు చాలా స్పష్టంగా వెనుకడుగు వేసిన ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి. దానికి ఉదాహరణే ఫార్ములాస్. వ్యవసాయ చట్టాల పైన తీవ్రమైన రైతు ఉద్యమాలు జరిగాయి ఏడాది పాటు. ఆ రైతు ఉద్యమాల పైన భయంకరమైన నిర్బంధం, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ పైన నిర్బంధం కన్నా కూడా ఎక్కువ నిర్బంధాన్ని ప్రయోగించారు. అనేక మంది రైతులు ఆ నిరసనలోనే చనిపోయారు. రైతులకు మద్దతుగా వచ్చిన ఫిలిం సెలబ్రిటీస్ పైన కూడా ఐటీ రైడ్లు, సిబిఐ రైడ్లు, ఈడీ రైడ్లు జరిపారు. రైతు నాయకుల పైన కూడా సిబిఐ, ఈడీ రైడ్లు జరిపారు. వాళ్ళని ఖలిస్తాన్ వాదులను ముద్ర వేశారు. ఇన్ని చేశారు. ఆఖరికి నిర్బంధంతో పాటు పొలిటికల్ కౌంటర్ క్యాంపెయిన్ కూడా మొదలు పెట్టారు. భారతీయ జనతా పార్టీ శ్రేణులకు పిలిపించారు మోడీ, మీరు ఇంటింటికి వెళ్ళి ఈ వ్యవసాయ చట్టాలు ఎందుకు ముఖ్యమో చెప్పండి అని.
ఇంత చేసిన తర్వాత కూడా ఇప్పుడు కనీసం నీట్ లీక్ పైన బీజేపీ శ్రేణుల్ని మీరు ఇంటింటికి వెళ్ళి నీట్ లీక్ లో మన తప్పు లేదని చెప్పండి అని అంటున్నారు మోడీ. అంటలేదు చూడండి. అప్పుడు అది కూడా చేశారు. వ్యవసాయ చట్టాలు మీకోసమే తెచ్చారని చెప్పండి. ఇన్ని చేసినా కూడా మీకు కదలలేదు మెదలేదు. కానీ వన్ ఫైన్ మార్నింగ్ మీకు బయటకు వచ్చి రైతులను క్షమాపణ కోరుతున్నాను, మిమ్మల్ని నేను కన్విన్స్ చేయలేకపోతున్నాను, వ్యవసాయ చట్టాలు ఉపసంహరించుకుంటున్నాను అని ప్రకటించారు. అంటే వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఇంత నిర్బంధం తర్వాత, ఇంత రాజకీయమైన ఎదురుదాడి తర్వాత, అంటే ఎందుకు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు రాబోతున్నాయి, ఆ ఎన్నికల్లో తన పార్టీ ఓడిపోతుంది అన్న భయం. ఎందుకంటే యూపీ, రాజస్థాన్, హర్యానా ఈ స్టేట్స్ అంతటా కూడా రైతు ఉద్యమాలు బలంగా ఉన్నటువంటి ప్రాంతం అని ఆ ప్రమాదం తప్పించుకోవటానికి మీకు ఒక్కసారిగా వ్యవసాయ చట్టాలు ఉపసంహరించుకున్నారు. కానీ ఉపసంహరించుకున్న తర్వాత నష్టాన్ని మాత్రం పూర్తిగా నివారించలేకపోయారు. ఓన్లీ కొంతమేర కంట్రోల్ చేశారు. అందుకే కదా 303 సీట్ల నుంచి అసలు ఇంకా పెరుగుతాయి, 400 వస్తాయి అనుకుంటే 240 పడిపోయినాయి. ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్ లో బీజేపీ బలము సమాజ్వాదీ పార్టీ కన్నా తక్కువ సీట్లు వచ్చాయి. మీకు హర్యానాలో 10 సీట్స్ లో 5 ఓడిపోయారు. రాజస్థాన్ లో గణనీయంగా సీట్లు ఓడిపోయారు. అంటే క్లియర్ గా డ్యామేజ్ జరిగింది. కానీ ఆ డ్యామేజ్ ను పూర్తి స్థాయిలో జరగకుండా కొంత కంట్రోల్ చేయగలిగారు వెనక్కు తగ్గడం వల్ల. మీకు రెండో ఉదాహరణ చెప్తాను. లాటరల్ ఎంట్రీ అని ఒక స్కీమ్ పెట్టారు. అంటే యూపీఎస్సీలో ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ద్వారా అధికారులు సెలెక్ట్ అవుతారు, వాళ్ళే జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ దాకా వెళ్తారు. లాటరల్ ఎంట్రీ అంటే కొంతమంది ఎక్స్పర్ట్స్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ను నేరుగా జాయింట్ సెక్రటరీ స్థాయిలో ప్రభుత్వంలో నియమించడం. సో ఈ స్కీము అనౌన్స్ చేసి ఈవెన్ దానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడ్వర్టైజ్ కూడా చేసింది. అడ్వర్టైజ్ చేసిన తర్వాత మీకు లోక్ జనశక్తి పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఎన్డీఏ పక్షాలలోనే భాగంగా ఉన్న ఎల్జేపీ వ్యతిరేకించింది. దాంతో ఇమ్మీడియట్ గా ఆ లాటరల్ ఎంట్రీ పైన ప్రైమ్ మినిస్టర్ వెనక్కి తగ్గాడు. ఇంత ఆలస్యం కూడా లేదు, విత్ ఇన్ డేస్ వెనక్కి తగ్గి కౌంటర్ క్యాంపెయిన్ మొదలు పెట్టారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ప్రయోజనాలకు, అణగారిన కులాల ప్రయోజనాలకు ఏమాత్రం నష్టం జరిగినా ప్రధానమంత్రి ఊరుకోరు అని చెప్పి ఆ నిర్ణయం మీద ప్రైమ్ మినిస్టర్ సంబంధం లేనట్లు యూపీఎస్సీ నిర్ణయంగా దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ కంప్లీట్లీ యూటర్న్ తీసుకున్నారు. అందువల్ల మోడీ యూటర్న్ తీసుకోలేదు అనటానికి రెండవ ఉదాహరణ ఇది. మూడవ ఉదాహరణ కూడా చెప్తాను. 2014లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విత్ ఇన్ ఎ ఇయర్ మీకు కార్పొరేట్లకు ల్యాండ్ అక్విజిషన్ ఈజీ అయ్యటానికి భూసేకరణ చట్టానికి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ సవరణ చేద్దామని చూశారు. ఈవెన్ ఎన్డీఏ పక్షాల నుంచి బీజేపీ నుంచే సొంత పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చింది. కాస్త వెనక్కు తగ్గారు కూడా. అందువల్ల ఇలా వెనక్కు తగ్గిన ఉదాహరణలకు కూడా చాలా స్పష్టంగా మీకు ఇప్పుడు 3-4 కీలకమైన అంశాలు వ్యవసాయ చట్టాలు. ఇంకోటి కూడా ఉంది మీకు. ఇటీవల యూజీసీ సోషల్ జస్టిస్ నిబంధనలని, అంటే విశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష తీవ్ర రూపం దాలుస్తోంది అని ఒక పెద్ద రోహిత్ వేముల ఆత్మహత్య అనంతరం దేశమంతటా ఉద్యమాలు జరిగితే యూజీసీ గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. ఆ గైడ్ లైన్స్ పెద్ద ఎత్తున నార్త్ ఇండియాలో అగ్రకులాల నాయకత్వం నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇక చివరికి ఉత్తరప్రదేశ్ లో అయితే బీజేపీ అప్పర్ కాస్ట్ లీడర్స్ కూడా రిజైన్ చేశారు. తన కోర్ కాన్స్టిట్యున్సీ అప్పర్ కాస్ట్ కనుక ఆ అప్పర్ కాస్ట్ ఓటర్లు దూరం అవుతారని గుర్తించి వెనకడుగు వేసింది ప్రభుత్వం. సో ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి మనకు యూటర్న్ తీసుకున్న ఉదాహరణలు. అందుకే నేను మొన్న కూడా చెప్పాను, మీకు చూడండి తన కోర్ కాన్స్టిట్యున్సీ ఈ నీట్ ఎగ్జామ్ లీక్ వల్ల, పేపర్ లీక్స్ వల్ల మోడీకి ఇప్పటిదాకా ఓటు వేసిన యంగ్ ఓటర్స్, మోడీని ఒక ఆరాధనతో చూసిన యంగ్ ఓటర్స్, మిడిల్ క్లాస్ ఓటర్స్ దూరం అవుతున్నారు. అందువల్ల ఆ సిచ్యువేషన్ వస్తే ఇప్పటిదాకా నేను ఇచ్చిన ఉదాహరణలో యూటర్న్ తీసుకున్నట్లు ఇక్కడ కూడా ధర్మేంద్ర ప్రధాన్ పక్క పడేస్తాడు. కానీ ఎప్పుడు పడేస్తాడు అది కూడా ఉదాహరణ ఉన్నాయి. నేను మొదట్లో చెప్పాను మీకు, స్టార్టింగ్ లో ఏమన్నాను, సాధారణంగా వెనక్కు తగ్గడు. ఇక తనకు నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా యూటర్న్ తీసుకుంటాడు. దానికి అయితే ఆ యూటర్న్ తన చాయిస్ ప్రకారం తీసుకుంటాడు. మీకు ఉదాహరణకు కోవిడ్ ఎగ్జాంపుల్ ఉంది మీకు. 2021లో కోవిడ్ సెకండ్ వేవ్ లో బీభత్సమైన నష్టం జరిగింది. మామూలుగా కాదు, మన ప్రతి కుటుంబంలో మనకు తెలిసిన వాళ్ళు చనిపోయారు.
కంప్లీట్ గవర్నమెంట్ ఇనాక్షన్ కనబడ్డది. వ్యాక్సిన్ల కొరత, వ్యాక్సిన్లను గ్లోబల్ ఇమేజ్ కొరకు 100 దేశాలకు ఎక్స్పోర్ట్ చేశారు. భారతదేశ ప్రజలకు మా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. కంప్లీట్ గందరగోళం, క్యావోస్ ఉంది. ఆక్సిజన్ సప్లై లేదు, హెల్త్ ఫెసిలిటీస్ అప్డేట్ అయి లేవు. అప్పుడు డాక్టర్ హర్షవర్ధన్ హెల్త్ మినిస్టర్, ఆయన రిజైన్ చేయాలి అని పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. కానీ అప్పుడు వినలేదు. కానీ అది గుర్తుపెట్టుకొని తర్వాత కొంతకాలానికి మీకు డాక్టర్ హర్షవర్ధన్ డ్రాప్ చేసి పడేశారు. ఢిల్లీ బీజేపీ అగ్రనాయకుడు కూడా, ఆయన్నే కాకుండా ఐ థింక్ సహాయ మంత్రిని కూడా తీసేశారు. అలాగే టెలికాం రెగ్యులేషన్ తీవ్రమైన వివాదమైనప్పుడు రవిశంకర్ ప్రసాద్ లాంటి సీనియర్ నాయకుడిని కూడా ఇంటికి పంపించారు. రవిశంకర్ ప్రసాద్ వాళ్ళ ఫాదర్ కూడా బీజేపీ నాయకుడిగా ఉండే. సో అలా మీకు ఈవెన్ అజయ్ మిశ్రా తేని కూడా తర్వాత కాలంలో ఆయన అఫ్ కోర్స్ పొలిటికల్లీ ఇర్రెలవెంట్ కూడా అయిపోయారు. అందువల్ల మీకు ఆ వివాదం వచ్చినప్పుడు మోడీ స్పందించాడు. ఆ వివాదం అంతా అయిపోయాక ఇట్ ఈస్ ఓన్ టైం, తనకు నష్టం జరిగింది అనుకున్నప్పుడు ఆ స్లోగా వాళ్ళని సైడ్ లైన్ చేసేస్తాడు. సో తనకు నష్టం అంటే అల్టిమేట్ గా ఇదంతా ఏం తెలియజేస్తుంది, తన స్ట్రాంగ్ మ్యాన్ ఇమేజ్ కాపాడుకుంటుంటాడు. అదే సమయంలో తనకు పొలిటికల్ గా నష్టమైతే అనుకున్నప్పుడు ఎవరినైనా స్కేప్ బోర్డ్ చేయడానికి మోడీ వెనుకాడరు. వాళ్ళు తీసి పక్క పడేస్తారు తనకు నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు. సో తాను వెనక్కి తగ్గకపోవటానికి, అవసరమైనప్పుడు యాక్షన్ తీసుకోవటానికి కూడా మోడీ తన ఇమేజ్ ను ప్రిజర్వ్ చేసుకోవడమే ప్రధానంగా ఉంటుంది తప్ప యూటర్న్ తీసుకోవడం అనేది కాదు. కానీ ప్రతిసారి డిమాండ్కు స్పందిస్తాడని కాదు. ఇట్ ఈస్ హిస్ ఓన్ చాయిస్, ఓన్ టైమింగ్, అండ్ దట్ ఈస్ ఆల్వేస్ బి ఎ స్ట్రాటజిక్ యాక్షన్. ఒక వ్యూహాత్మక చర్యలాగా మోడీ వివరిస్తూ ఉంటారు.